హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 16th మార్నింగ్ సెషన్లో పేపర్ 2A వాళ్ళకు వచ్చినటువంటి సైకాలజీ పేపర్. సో వీడియో నిండు వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అభివృద్ధి యొక్క అంతిమ పరిణామాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి కదలిక అనేది మొత్తం నుంచి భాగాలకు మరియు తిరిగి మొత్తానికి జరుగుతుంది. ఇది ఈ సూత్రానికి వర్తిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3, సమైక్య లేదా ఏకీకరణ సూత్రం. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4, పూర్వ బాల్య దశను బొమ్మల వయసు, సమస్యాత్మకమైన వయసు, పూర్వ ముఠా వయసు అని పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, పియాజే యొక్క సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతం ప్రకారం సాంశీకరణం అనగా. సాంశీకరణం అంటే ఆప్షన్ 1, ముందుగా స్థాపించబడిన సంజ్ఞానాత్మక నిర్మాణాలకు అనుగుణంగా కొత్త సమాచారాన్ని చేర్చడం. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం నమ్మకం వర్సెస్ అపనమ్మకం దశ ఈ మధ్యలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2, పుట్టుక నుంచి 1 సంవత్సరం. నెక్స్ట్ వన్, అవధాన కారకాలకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి మిగతా వాటి కంటే భిన్నమైనది. ఆన్సర్ ఆప్షన్ 3, చిత్తవృత్తులు మరియు వైఖరులు. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియలో 2వ సోపానం. ఆన్సర్ ఆప్షన్ 3, ధారణ. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతంలోని బోధనా క్రమానికి సంబంధం లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, సంజ్ఞానాత్మక పద్ధతి. నెక్స్ట్ వన్, అసంకల్పిత ప్రతిస్పందనను రాబట్టే ఉద్దీపన ఏది? అసంకల్పిత ప్రతిస్పందనను రాబట్టే ఉద్దీపన సహజ ఉద్దీపన. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, సమూహంలోని వ్యక్తులు ఒకే విధంగా ప్రవర్తిస్తుంటారు, దీనిని ఇలా అంటారు. సమూహంలోని వ్యక్తులు ఒకే విధంగా ప్రవర్తించడాన్ని సామూహిక ప్రవర్తన అంటారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అనిర్దేశిక మంత్రణంలో ప్రధాన పాత్ర కలది ఎవరు? అనిర్దేశిక మంత్రణంలో ప్రధాన పాత్ర కలిగినది ఏ క్లయింట్ మాత్రమే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, కంప్యూటర్ డేటా యొక్క అతి చిన్న ప్రాథమిక యూనిట్ ఏది? కంప్యూటర్ డేటా యొక్క అతి చిన్న ప్రాథమిక యూనిట్ ఆప్షన్ 2 బిట్. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ బ్రౌజర్ కానిది. ఇంటర్నెట్ బ్రౌజర్ కానిది ఆప్షన్ 2 యాహూ ఎక్స్ప్లోరర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కుంటనాన్ని ఎదుర్కోవటంలో ఉపయోగపడని కారకం. కుంటనాన్ని ఎదుర్కోవడంలో ఉపయోగపడని కారకం ఆప్షన్ 3 కాంక్షా స్థాయి ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి సృజనాత్మకత అవరోధాలలోని ఉద్వేగ అవరోధానికి చెందినది. ఇందులో ఉద్వేగ అవరోధానికి చెందినది ఆప్షన్ 4 సందిగ్ధత, అనిశ్చితి. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా పరీక్షలలో బీనే మాపనం అనేది. ప్రజ్ఞా పరీక్షలలో బీనే మాపనం అనేది శాబ్దిక వ్యక్తి ప్రజ్ఞా పరీక్ష. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేయడాన్ని ఇలా అంటారు.
ఒక విషయాన్ని నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేయడాన్ని ప్రయోగం అంటాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఆర్టీఈ 2009కు సంబంధించి టీసీ లేనప్పటికీ విద్యార్థిని పాఠశాలలో చేర్చుకోవాలి అని తెలియజేసే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సెక్షన్ 5. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ అంచనా పరీక్షలలో విషయగత పద్ధతి ఏది? మూర్తిమత్వ అంచనా పరీక్షలలో విషయగత పద్ధతి ఆప్షన్ 1 మూర్తిమత్వ శోధికలు. నెక్స్ట్ వన్, క్లిష్టమైన సమస్య పరిష్కార మార్గాన్వేషణలో వివిధ ప్రత్యామ్నాయాలను పరిగణించటంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 హేతుబద్ధ ఆలోచన. నెక్స్ట్ వన్, సర్దుబాటు అనేది నిరంతర అవసరం ఎందువలన? సర్దుబాటు అనేది నిరంతర అవసరం ఎందుకు అంటే పరిసరాలలో మార్పు అనేది అనివార్యం. అనేక సామాజిక అవసరాలు సంతృప్తి చెందుతాయి. సామాజిక సామర్థ్యాలు స్థిరపరచబడతాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, శిశువు యొక్క భావోద్వేగ జీవితం ఆవిష్కరించబడే మొదటి సందర్భం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సంరక్షకులతో అనుబంధం. నెక్స్ట్ వన్, డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి శాబ్దిక వివేచన పరీక్షలోని అంశాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 50. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అభిరుచికి సంబంధించి సరికాని వాక్యం. అభిరుచికి సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ 1 ఇది సామూహికమైనది అనేది అభిరుచికి సంబంధించి సరికానిది. అభిరుచి అంటే ఒక అంశంపై ఉండేటువంటి ఇష్టము. నెక్స్ట్ ఒక అంశంపై ఏకాగ్రతతో పాల్గొనేటువంటి స్థితి. ఒక అంశంపై ఇష్టపూర్వకంగా నిమగ్నమయ్యేటువంటి స్థితినే అభిరుచి అని అంటారు. ఈ అభిరుచులు అనేవి వ్యక్తిగతంగా ఉంటాయి కానీ సామూహికంగా కాదు. నెక్స్ట్ వన్, సాంఘిక అంతరాల మాపనిని రూపొందించినది ఎవరు? సాంఘిక అంతరాల మాపని రూపొందించినది ఆప్షన్ 3 బొగార్డస్. నెక్స్ట్ వన్, పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలలో కుటుంబ ఆర్థిక మరియు సాంఘిక హోదా అనేవి. ఆన్సర్ ఆప్షన్ 4 బాహ్య కారకాలు. నెక్స్ట్ వన్, గోల్మన్ తెలిపిన భావోద్వేగ ప్రజ్ఞ యొక్క 5 కారకాలలో స్వీయ నియంత్రణ అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 తమ భావోద్వేగాలను దారి మళ్లించడం లేదా నియంత్రించడం. నెక్స్ట్ వన్, సంఘర్షణలను 4 రకాలుగా విభజించినది ఎవరు? సంఘర్షణలను 4 రకాలుగా విభజించినది ఆప్షన్ 2 కర్ట్ లెవిన్. ఆ 4 రకాలు ఏవి అంటే ఉపగమ సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి పీపరకాయలు మూర్తిమత్వం కలిగిన వ్యక్తుల లక్షణం కాదు. ఇందులో పీపరకాయుల యొక్క మూర్తిమత్వ లక్షణం కానిది ఆప్షన్ 3 సున్నితత్వం. నెక్స్ట్ వన్, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 2 స్కిన్నర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఒక పనిని ప్రాముఖ్యంగా నమ్మి ఆ పని చేయటంలో ఆనందం పొందితే ఆ ప్రేరణను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.